జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సాధువులు వాళ్ళు కేవలం శాంతియుత మార్గంలో వాళ్ళు జీవించడమే కాదు, శాంతిని పంచడమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకు కడుపు నింపడమే కాదు, ధర్మం కోసం ఏ విధంగా పనిచేస్తారో చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. ఓకేనా? చిన్మయ కృష్ణదాస్ స్వామీజీ, ఈయన బంగ్లాదేశ్లోని ప్రముఖ హిందూ నాయకులు, అలాగే బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ జోటే గ్రూపులో సభ్యులు కూడా. అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇస్కాన్ సంస్థలకు అధికార ప్రతినిధి కూడా. ఓకేనా? తన జీవితం మొత్తం హిందూ సమాజోద్ధరణకు, సమాజ సేవకే అంకితం చేశారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపైన ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు సాగిస్తున్నటువంటి నరమేధం గురించి మీకు అందరికి కూడా తెలుసు. ఇప్పటి వరకు ఈ జాంబీగాళ్ళు బంగ్లాదేశ్లో కనీసం 300 మందికి పైగా హిందువులను హత్య చేశారు. ఇక మహిళల పరిస్థితి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లే. మహిళలను అత్యంత దారుణంగా ఎత్తుకెళ్ళిపోయి సామూహిక అత్యాచారాలను సాగిస్తారు. ఇక పెళ్లిగానే అమ్మాయిల బాధ అయితే అరణ్య రోదనే, వర్ణాతీతం, మాటల్లో చెప్పలేం. అసలు వీళ్ళ పరిస్థితిని ఎలా చెప్పాలో నాకే అర్థం కావడంలే. పెళ్లిగాని అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళను బలవంతంగా మతం మార్చి మరి ఇక ఆ అమ్మాయిలు ఇష్టాలతో పని లేకుండా ఈ బంగ్లాదేశ్ దరిద్రులు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆడవాళ్ళను ఆట బొమ్మల్లాగా, అంటే ఇప్పుడు ఈడు ఉన్నాడు, ఒక అమ్మాయి జోరుకొని ఎత్తుకొని పోతాడు, ఇంకొక అమ్మాయిని జోరుకొని ఎత్తుకొని పోతాడు. 2 రోజులకి ఆట బొమ్మలు కదా నాయన, ఈ బొమ్మ నువ్వు తీసుకో, ఆ బొమ్మ నేను తీసుకుంటా అన్నట్టు అంత దారుణంగా అమ్మాయిలను ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా మార్చుకుంటున్నారు. అటు ఇటు అత్యంత ఘోరంగా ఆటవిక న్యాయాన్ని వాళ్ళంతా పాటిస్తారు. చూడండి, తలుచుకుంటా ఉంటే ఎట్టుంటుందో, మన కుటుంబమే బంగ్లాదేశ్లో ఉంటే, మన కుటుంబ సభ్యులు అక్కడ ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ సంస్కృతిని నేర్పిన పాఠం అది. కనీసం ఉచ్చ నీచాలు మర్చి హిందూ అమ్మాయిలను అత్యంత కిరాతకంగా, దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తారు. ఈ విధంగా కనీసం ఒక్కరు కాదు, 2 కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 50,000 మంది హిందూ అమ్మాయిలను ఈ 5 నెలల్లో బలవంతంగా మతం మార్చే పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ జాంబీగాళ్ళు, నిష్ఠ దరిద్రులు. ఇక ఈ దారుణాలు చూస్తూ భరించలేక బంగ్లాదేశ్ హిందూ మత పెద్దటువంటి ఇస్కాన్ అధికార ప్రతినిధి ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభు ఇక బంగ్లాదేశ్లో హిందూ పునరేకీకరణ కోసం ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. బంగ్లాదేశ్ అంతా తిరుగుతా హిందువులను ఏకం చేసేందుకు కృషి చేస్తారు. అంతేకాకుండా హిందువులపైన దాడులకు పాల్పడినటువంటి ఈ జాంబీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఈయన డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో తప్పే ఉన్నది. ధర్మం కోసం ఆయన నిలబడినాడు, న్యాయం కోసం ఆయన నిలబడినాడు, తన సమాజం కోసం ఆయన నిలబడినాడు. దీంట్లో తప్పే ఉన్నది, తప్పేం లేదు కదా. ఒక పక్క అతి దారుణంగా హిందువులపైన దారుణాలు జరుగుతూ ఉంటే ఏ మత పెద్ద అయినా తిరగబడక మానరు. అవునా కాదా? ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభు చేసింది కూడా అదే. కానీ అదే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్ద తప్పుగా అనిపించేసింది. ఒకవేళ ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీ ఆయన మాటలు విని హిందువుల్లో కనుక ఐకమత్యం వచ్చి ఎదురు తిరిగితే తమకు పుట్టగతులు ఉండవని చెప్పేసి భావించేటువంటి ఈ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం 2 రోజుల క్రితం ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభువునైతే కిడ్నాప్ చేసినారు. ఢాకాకు చెందినటువంటి సీక్రెట్ డిపార్ట్మెంట్ పోలీసులు ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభును కిడ్నాప్ చేశారు. అసలు ఎవరికీ తెలియకుండా ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీను ఎన్కౌంటర్ చేయాలనేది ఈ ఢాకా పోలీసుల డకాయిట్ల యొక్క ప్లాను. అయితే భారతదేశం నుంచి, అదేవిధంగా దేశ విదేశాల నుంచే బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి రావడంతో ఈరోజు ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీను కోర్టులో హాజరుపరిచారు. ఆయన పైన దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేశామని చెప్పేసి అక్కడుండే డకాయిట్లంతా కూడా మీడియాకి చెప్పినారు. ఇక కోర్టుకు వచ్చేటువంటి ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీ అక్కడికి వచ్చేటువంటి మీడియా ప్రతినిధులను హిందువులను ఉద్దేశించి మాట్లాడతా నన్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదో ఒకటి చేయడం ఖాయం, నాకు ఏమైనప్పటికీ మీరు మాత్రం పోరాటాన్ని అయితే ఆపద్దు. హిందూ మత పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హిందువుల ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు, అవసరమైతే భారతీయ హిందువుల సాయం తీసుకోండి అని మాట్లాడినాడు. అర్థమవుతుందా? కానీ మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, నిజాలను మాట్లాడుకుందాం. మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాము ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి, మన హిందూ సమాజానికి, మన ధర్మం కోసం పోరాడే వాళ్ళకి సాయం చేయడానికి మన వాళ్ళు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక సన్యాసి అయిన నాకు భయపడుతుందంటే వీళ్ళు ఎంత పిరికి సన్నాసులో మీరు అర్థం చేసుకోండి. అందుకే చెబుతున్నా, ధైర్యంగా ముందు కదలండి. ఇది ఒక అప్రజాస్వామిక ప్రభుత్వం. నేను బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.
ప్రతి సంఘటనను మా హిందువులు అయితే గుర్తుపెట్టుకుంటారు. మా మతాచారాలను మీరు దెబ్బతీశారు, మమ్మల్ని హింసించినారు, అనేక మందిని మీరు హత్య చేశారు, అత్యాచారాలు చేశారు. వీటి పరిణామాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎదుర్కొనక తప్పదు అంటానే ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీ ఢాకా కోర్టులోనే ఒక సింహంలాగా గర్జించాడు. తాను ఉన్నది కోర్టులోనైనా తన పైన దేశద్రోహం కేసులు పెట్టినప్పటికీ కూడా హిందువులకు తాను ఇవ్వవలసినటువంటి స్ట్రాంగ్ మెసేజ్ని అయితే ఆయన అందించాడు. ఇకపోతే ఈ చిన్మయ కృష్ణదాస్ ప్రభు ఈయన విషయంలో మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీని కనుక రిలీజ్ చేయకపోతే బంగ్లాదేశ్కు ఎగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులను కూడా ఇమ్మీడియట్గా నిలిపేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్టు మనకు స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్లోనే బీజేపీ శాఖ అయితే ఏకంగా 1,00,000 మంది హిందూ కార్యకర్తలు తీసుకొని బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర భారీ ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇక ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కానీ విషయం అయితే మనలోని లోపాలే మన ఎదుటి వాళ్ళకు బలం. ఆ లోపాలను మనం సవరించుకోగలిగితే, మనం అందరం ఏకం కాగలిగితే ఒక్కడు కూడా తట్టుకోలేడు. కాబట్టి మనం మన ధర్మం కోసం, మన దేశం కోసం, మన సమాజం కోసం అందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారనేదే నా ఆవేదన. ప్లీజ్ మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.